నమస్తే, వెల్కమ్ టు లియో. 30 ఏళ్ల తర్వాత ఆ అన్నదమ్ముల కలయిక, ఆ ఆలింగనాన్ని ఎలా చూడాలి? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. 30 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరు అన్నదమ్ముల ఆలింగనాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే సాధారణంగా అన్నదమ్ములు విడిపోవడం కానీ కలవడం కానీ సహజం ఇదంతా. కానీ ఎందుకని ఇంత ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఈ స్టోరీ గురించి మీరు ఏం చెప్తారు? ఒక నందమూరి కుటుంబం, ఒక నారావారి కుటుంబం, ఒక దగ్గుబాటి వారి కుటుంబం, ముగ్గురు కలిసి ఒక స్టేజ్ మీద. అంటే మీరు నందమూరి కుటుంబం అంటే మీరు పురంధేశ్వరి గారు, నారావారు అంటే చంద్రబాబు నాయుడు గారు, దగ్గుబాటి వారు అంటే వెంకటేశ్వరరావు గారు. అంటే ఒకప్పుడు కలిసి ఉన్న తోడళ్ళుళ్ళు కారణాంతరాల వల్ల విడిపోవటం జరిగింది. అంటే మాట్లాడుకోవడం జరగలేదు. ఇందులో తప్పప్పులు కాదు అక్కడ. అంటే మనిషి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళినప్పుడు సహజంగా కుటుంబంలో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు విభేదాలు వస్తాయి. 94లో కలిసి పనిచేసిన అన్నదమ్ములు అంటే తోడళ్ళు వెరసి అన్నదమ్ములు వాళ్ళు ఒక మావగారి గెలుపు కోసం, ఎన్టీ రామారావు గారి గెలుపు కోసం ఇద్దరు కృషి చేశారు. 95లో లక్ష్మీపార్వతి వల్ల అదే మావగారిని గద్దె దించాల్సి వచ్చింది. అక్కడ అనివార్య కారణాల వల్ల, ఇంకా వేరే ఆప్షన్ లేక హరికృష్ణ గారి ప్రోద్బలంతో హరికృష్ణ గారు బయటకు వచ్చి తన తండ్రి విషయంలో ఆయన ఎదిరించి, అంటే లక్ష్మీపార్వతి గారిని ఎదిరించి, లేదా ఇక్కడ తండ్రిని ఎదిరించడం కూడా కాదు, వారిని ఎదిరించి తండ్రితో విభేదించి హరికృష్ణ గారు ఆ సమయంలో ముఖ్యమంత్రిగా మొత్తం నందమూరి కుటుంబం మొత్తం, ఇంక్లూజివ్ ఆఫ్ దగ్గుబాటి కుటుంబం, ఇన్క్లూజివ్ ఆఫ్ అదర్ కుటుంబాలు, అంటే కూతుళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాయి కాబట్టి వేరే కుటుంబాలు కూడా అందరూ కలిపి, కోడళ్ళ కుటుంబాలు కావచ్చు, మీకు అన్ని ఇంటి పేర్లు వస్తాయి అక్కడ చెప్పాలంటే. సో ఇంతమంది ఏకగ్రీవంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు. ఆయన సమర్థత తెలుసు కాబట్టి. హరికృష్ణ గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, ఇంతమంది కొడుకులు ఉన్నారు, ఇంతమంది కోడళ్ళు ఉన్నారు, ఇంతమంది కూతుళ్ళు ఉన్నారు, మిగతా అల్లుళ్ళు ఉన్నారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా అందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక ఏం జరిగింది? కొంతకాలానికి ఉంటారు కదండి, మనుషుల మధ్య చిచ్చు పెట్టడానికి మనుషులు రెడీగా ఉంటారు, మంచి చేయడానికి ఎవడు రెడీ ఉండడు. సో దగ్గుబాటి వారిలో ఒకలాంటి ఇది మొదలయ్యేలాగా చేశారు. సో అది ఎందుకు రాజుకుంది. ఆయన విభేదించి అప్పుడు తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్లో చేరారు, మంత్రి అయ్యారు. కాంగ్రెస్లో కొద్దిగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు, బయటకు వచ్చారు. సరే ఇవన్నీ జరిగిపోయాక 2019లో వైసీపీలో చేరారు. చేరి అక్కడ ఓడిపోయాక రాజకీయాలకి గుడ్ బై చెప్పారు ఆయన. ఈ మధ్యలో మరుగున పడిన చరిత్ర, అంటే ఇంట్లో జరిగింది, అంటే బయటకు తెలియని చరిత్ర ఏదైతే ఉందో అది తెలుసుకోవాలని చంద్రబాబు నాయుడు మీద ఒక పుస్తకం కూడా రాశాడు ఆయన. లోపలి చరిత్ర ఏదో ఆయన రాశారు. అంతవరకు అయిపోయింది. అయిపోయాక 2024లో బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అప్పుడు పురంధేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలు ఆవిడ ఇప్పుడు కూడా. సో అప్పుడు మళ్ళా చేరిక వచ్చింది. అంటే పురంధేశ్వరి గారు చాలా మర్యాదగా ఎప్పుడు ఉంటారు, ఆ సంస్కారం వాళ్ళ కుటుంబంలోనే ఉంది కాబట్టి. అదేవిధంగా మరి దగ్గుబాటి వారికి అప్పటి నుంచి మార్పు వచ్చిందా, అంతకుముందు వచ్చిందా మనకు తెలియదు. సో ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ వస్తుంది కదా ఒక మనిషికి. అందులో వయసు వచ్చాక ఒక పరిపక్వత కొంతమందికి వస్తుంది, ఒక జ్ఞానం కూడా వస్తుంది. అందులో ఆయన ఒక మంచి ఒరేషియస్ రీడర్, ఆయన పుస్తకాలు బాగా చదువుతాడు, ఆయన నిరంతరాయంగా పుస్తకాలు చదువుతాడు. పుస్తక పఠనం అనేది దగ్గుబాటి వారి అలవాటు. సో పుస్తకాలు ఎప్పుడు కూడా మంచి జ్ఞానాన్ని ఇస్తాయని మరోసారి మనకి నిన్న ప్రూవ్ అయింది. అందుకని వారిలో మార్పు వచ్చి మొన్న సోమవారం చంద్రబాబు నాయుడు గారిని 5 నిమిషాలను కలవడం, 5 నిమిషాలు కాస్త 45 నిమిషాలు అవ్వడం. ఈ 45 నిమిషాల్లో వాళ్ళు అంటే మనసు విప్పి మాట్లాడుకోవడం, ఆత్మీయంగా పలకరించుకోవడమే కాకుండా యోగక్షేమాలతో ఆగకుండా వివరంగా మాట్లాడుకుని, అంటే మీరు ఇప్పుడు మీ జీవితాన్ని రిటైర్మెంట్ లాగా ఒక రకంగా మీరు ఏ రకంగా గడుపుతున్నారని చంద్రబాబు గారు అడగడం. ఆయన నేను లేస్తాను, పేపర్ చదువుతాను, పుస్తకాలు చదువుకుంటాను, మనవరాలతో ఆడుకుంటాను, తర్వాత 2 గంటలు రిలాక్స్ కోసం పేకాడతాను అన్నీ చెప్పాడు ఆయన. అంటే ఓపెన్గా మాట్లాడుకున్నారు. సో నిన్న మీకు దానికి
పర్యవసానంగా నిన్న ఎక్కడైతే ఆవిష్కరణ జరిగిందో పుస్తక ఆవిష్కరణ, ఆది నుంచి నేటి దాకా అనే ప్రపంచ చరిత్ర అనే పుస్తకాన్ని నిన్న వెంకయ్య నాయుడు గారు, నిర్మలా సీతారామన్ గారు, పురంధేశ్వరి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, భరత్ వీళ్ళందరి సమక్షంలో గీతం యూనివర్సిటీలో ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది. జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చలోక్తులు విసురుతూ మాట్లాడారు. ఈయన కాలక్షేపానికి పేకాడతారటని కూడా ఆయన స్టేజ్ మీద మాట్లాడటం జరిగింది. అంటే తప్పుగా ఏముంది? ఇప్పుడు ఒక మనిషికి అలవాటు గురించి ఆయన మాట్లాడారు, తప్పు లేదు అందులో, అది ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు, అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత దగ్గుబాటి వారు మాట్లాడుతూ నన్ను క్షమించండి అని చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. అంటే ఇంతకాలం మాట్లాడకుండా ఉండడం ఆత్మీయతను కోల్పోవటమేగా, ఆత్మీయ మిత్రులను కోల్పోవటమేగా. అది ఆయన రియలైజ్ అయ్యి ఆయన స్టేజ్ మీద ఆ రకంగా ఒప్పుకోవటం అనేది గొప్ప విషయం. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషిలో మార్పు అనేది రావాలి ఒక వయసు వచ్చాక. అది వచ్చింది. ఈ జ్ఞానం రావడానికి సగం పుస్తక పఠనం, సగం అందరి సాహచర్యం. వీటన్నింటినీ మించి కమ్మవాళ్లలో ఇది ఒకటి మెచ్చుకోవాల్సిన అంశం. ఒక పని ఉంది, లేదు మనం ఇది చెయ్యాలి మన వాళ్ళందరికీ, లేదు మన కుటుంబం ఒకటిగా ఉండాలి, లేదు ఒకటిగా ఉండడం వల్ల ఎవరికో ప్రయోజనం కలుగుతుంది అంటే దే విల్ కమ్ టుగెదర్. అందులో ఎటువంటి సందేహం లేదు మీకు. ఆ విషయంలో మాత్రం వన్ హ్యాస్ టు అప్రిషియేట్ అండి వాళ్ళని. అది నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే కమ్మవాళ్లే కాకుండా కాపులు కూడా హెల్ప్ చేశారుగా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. అక్కడ క్యాస్ట్ ముఖ్యమని ఎవడో అనుకోవాలా, ఈవెన్ కాపులు కూడా అనుకోలేదు కదా. ఆయన ముఖ్యమంత్రిని చేయాలనుకున్నారు, ఆయన అయితేనే రాష్ట్రం గాడిన పడుతుంది అనుకున్నారు. పవన్ కళ్యాణ్ అనుకున్నాక మొత్తం కాపు క్లాన్ అంతా కూడా హెల్ప్ చేసింది కదా. సరే పర్సంటేజ్ పక్కన పెట్టండి, ఎక్కడా కూడా ఒక పనికి మంచి చెడు రెండు ఉంటాయి కాబట్టి పర్సంటేజ్ వేరీ అవుతుంది. అంటే మిగతా కులాల వాళ్ళు కూడా హెల్ప్ చేశారు, నేను కాదని అంటల్లా. మెయిన్ వీళ్ళిద్దరు పార్టీల పరంగా మనం మాట్లాడుతున్నాం. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు యూ హ్యావ్ టు అప్రిషియేట్ కమ్మవాళ్ళు, యూ హ్యావ్ టు అప్రిషియేట్ కాపులు కూడా. అంటే ఒక అవసరం, ఒక మంచి పని జరగాలి అనుకున్నప్పుడు ఈ రకంగా ఏకతాటి మీదకి ఎవరైనా రావాలి. అది నేర్చుకోవాల్సిన అంశం. ఇక్కడ మీరు ఆప్యాయత, అనుబంధం, రక్త సంబంధం ఇలాంటి పదాలు ఇక్కడ విన్నారు. కొట్లాడుకోవడం, ఆస్తి కోసం విడిపోవడం, సొంత చెల్లిని తిట్టించడం, సొంత చెల్లి క్యారెక్టర్ అసాసినేషన్ చేయించటం, సొంత తల్లిని కొట్టి తరివేయడం, అప్పుడు అక్కడితో ఆగకుండా నిన్న ఇక్కడ ఈ సందర్భం మీరు చూశారు, ఇక్కడ ఆలింగనం చూశారు, అక్కడ నాకు ఆప్యాయత లేదు, నాకు ప్రేమ చచ్చిపోయింది అని కోర్టు మెట్లెక్కి చెప్పడం చూశారు. ఇక్కడ ఒక వేదిక, ఇక్కడ ఒక కోర్టు. ఇంతకంటే అసలు ప్రపంచంలో వింతలు విడ్డూరాలు ఇంకే ఉండవు. ఎక్కడైనా పవర్ కోసం కొట్టుకుంటారు, ఇక్కడ పవర్ షేర్స్ కోసం కొట్టుకున్నారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్స్ కోసం ఒక అన్నగారు కోర్టు మెట్లెక్కి, ఒక వదిన గారు కోర్టు మెట్లెక్కి, ఒక కోడలు కోర్టు మెట్లెక్కి ఏమడిగారు? మా షేర్లు మాకు ఇచ్చేయండి, మా పేర్ల మీదే కావాలి, మా అమ్మకి గిఫ్ట్ డీడ్ ఇచ్చాము, తర్వాత ఎప్పుడో ట్రాన్స్ఫర్ చేస్తామన్నాము, అది పూర్తిగా ట్రాన్స్ఫర్ అవ్వలేదు, మా చెల్లెలు వెనకుండి మా అమ్మ చేత రాయించుకుంది. అయ్యా నీకేంటి బాధ? ఇక్కడ కుట్ర. ఏంటి కుట్ర? నేను అరెస్ట్ అయిపోతానే భయం. సరే నువ్వు అప్పుడు ఎందుకు ఇచ్చావు మీ అమ్మకి? నీకు ఇవన్నీ తెలిసే ఇచ్చావుగా షేర్స్. ఇక్కడ చూసారా ఎంత తేడా అనేది. అది ఇప్పుడు సంస్కారం అనేది పుట్టు సంస్కారం, పెట్టు సంస్కారం, బై బర్త్ రావాలి, లేకపోతే నేర్చుకోవాలి. అసలు మనకి రక్త సంబంధం అనేది ఎందుకు ఉంటుందండి? అది మీరు కొట్టుకున్నా, లేదు మీకు ఏదైనా కష్టం వచ్చినా గబుక్కన మీ అన్నో తమ్ముడో చెల్లో అక్కో వచ్చి మిమ్మల్ని ఆదుకుంటారు. అది లేదే ఇక్కడ. ఇంకా చెల్లెల్ని తిడుతున్నాడు నిన్న, నాకు ప్రేమ ఆప్యాయత చచ్చిపోయాను మీరు కోర్టు మెట్లెక్కి చెప్పడం ఏంటండి? అది నాలాంటి వాళ్ళు చెప్తే అక్కడే చచ్చిపోయినట్టు కదా, మీలాంటి వాళ్ళు చెప్తే అక్కడే చచ్చిపోయినట్టు కదా. మనం చెప్తామా?
కొట్టుకుంటామండి, అందరం కొట్టుకుంటాం. ఇప్పుడు ఒక మాట తేడా వస్తుంది కొట్టుకుంటాం. ఎంతో కోపం వస్తుంది మనకి. ఆ కోపం మళ్ళా పటాపంచలైపోతుంది కాసేపటికి. అయ్యో దేంటి అంతేనా, అక్క కదా లేకపోతే అన్న కదా, సర్లే ఏదో అన్నాడులే లేకపోతే ఏదో అందిలే అనుకుంటాం. కానీ అది అసలు చచ్చిపోవటం ఏంటి? ప్రేమ ఎప్పుడూ చచ్చిపోదు, మన కోపం చచ్చిపోవాలి. ఇక్కడ అది కాదే. కోర్టు మెట్లెక్కి నాకు ప్రేమ ఆప్యాయత చచ్చిపోయింది అని ఒక కొడుకు అన్నాడంటే అంతకంటే దౌర్భాగ్యం లేదు. ఆ తల్లి వేదన అంతకు మించి ఉంటుందండి? ఇప్పుడు నువ్వు కొడుకు అయితే నీకు ఆస్తి మొత్తం ఇచ్చేయాలా? నువ్వే వారసుడివా? కూతురు వారసురాలు కాదా? ఎందుకు కాదు? ఎవడు చెప్పాడు? ఎందుకు కాదు? నీ చెల్లెలు వారసురాలని మీ అమ్మాయి ప్రకటించింది. ఎక్కడి నుంచి? అమెరికా నుంచి. అవును, అవును. అసలు చిత్రంగా ఉందండి. ఇంత వేరియేషన్ మన ఆంధ్రప్రదేశ్లో ఒకే రోజు చూసాం మనం. ఇది అసలు చరిత్రలో నిలిచిపోయే విషయాలు ఇవన్నీ కూడా. అంటే ఒక చరిత్ర రాసేటప్పుడు, మనం ఒక వ్యక్తి కోణంలోంచి రాసేటప్పుడు ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. చరిత్రకు తెలియాలి ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదు, అనుబంధాలు ఎలా ఉండాలి, అనుబంధం ఎలా ఉండకూడదు అనే విషయానికి వీళ్ళిద్దరినీ మనం ఒక త్రాసు తక్కడా లేతే అందులో నిల్చోబెడితే మీకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి విలువ ఏంటి, చంద్రబాబు నాయుడు విలువ ఏంటి అనేది. కాబట్టి ఇవాళ ఈయన ముఖ్యమంత్రి అవడంలో చాలా అంటే జస్టిస్ జరిగింది నన్ను అడిగితే. ఇలాంటి వ్యక్తి ఇంకొక 5 ఏళ్ళు ఉంటే అసలు మొత్తం కుటుంబాలు లేచిపోతాయేమో కదా. అసలు ప్రేమ ఇలాంటి పదాలు మీరు ఆంధ్రప్రదేశ్లో వినడానికి కూడా ఉండేవి కావేమో. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కొట్టుకుని చచ్చిపోయి రక్తాలు ఏర్లే పారుతాయేమో కూడా. ఎందుకంటే ఇది మెత్తటి కత్తి, ఇది కోసిందనుకోండి మీకు బ్లడ్ కనిపించదు, ప్రాణం పోవటం తప్ప. కాబట్టి ఇలాంటి వాళ్ళతోటి ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలంటే ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. మనం ఎవరితో ఉన్నాము, ఏం చేస్తున్నాము, మన కుటుంబాలు కూడా నాశనం అవుతాయని. అందుకే మీరు దువ్వాడ కథ తీసుకుంటే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు కదా. భార్యను బయట నిల్చోబెట్టి, కూతుళ్ళని ఎండలో నిల్చోబెట్టి, రాత్రికి రాత్రి ఇంటిని మొత్తం ఆఫీస్ చేసేసి, దానికి అన్నింటికీ ఇక్కడ సూత్రధారి ఈయనేమో, లేకపోతే ఈయన ఒక ఎగ్జాంపుల్ వాళ్ళకి. అవును. అయితే ఇలాగా చాలా మందిని కూడా చూసుకుంటూ వస్తున్నాం. అక్కడ ఏదైతే మనం చూసాం, ముద్రగడ పద్మనాభం కూతుర్ని పక్కన పెట్టడం కావచ్చు ఇలాంటి చూసారా. ఎగ్జాక్ట్లీ. అంటే ఎలాంటి వాళ్ళని ఈయన ఎంకరేజ్ చేస్తున్నాడు. ఒక కూతురు నాకు ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఒక అన్నగా ఆలోచించి, అదేంటి ముద్రగడ గారు అలా అంటున్నారు, మిమ్మల్ని మేము పిలిచాం కరెక్టే, కానీ మీ కూతురుతో ఎందుకు మీకు విభేదాలు, మీ కూతురు కాకుండా పోతుందా, మీరు అలాంటి మాటలు మాట్లాడకండి, మీరు పెద్దవారు వయసులో, మీరు ఒక తండ్రి స్థానంలో ఉన్నారు, తండ్రిగా మీరు అలా మాట్లాడకూడదు అని బుద్ధున్న మనిషి అయితే చెప్పేవాడు. అంబటి రాంబాబు అల్లుడు కూడా వీడంత నీచుని ఇంకెక్కడ చూడలేదు, మా తండ్రి చనిపోతుంటే మనవన్ని కూడా పంపించలేదని చెప్పేసి అన్నటువంటి ఒక వీడియోస్ కూడా మనం చూసాం. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక పక్క, అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారంటే మటుకు కూటమికి సంబంధించిన సపోర్ట్ కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించిన సపోర్ట్ కావచ్చు. సో ఇవన్నీ చూస్తున్నాం. సో ప్రజలందరూ, ఏపీ ప్రజలందరూ కూడా దీన్ని చాలా దీర్ఘంగా గమనిస్తూ వస్తున్నారు. కానీ నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా మళ్ళీ ఇలాంటి తల్లిని కానీ చెల్లిని కానీ కోర్టుకు లాగేటువంటి ఒక వాడు ఎప్పుడు కూడా రాకూడదు. పాయింట్ అండి ఇక్కడ దత్తపుత్రుడని అదొక వ్యంగ్యం. దత్తపుత్రుడని పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా మాట్లాడటం ఏంటి? చెల్లిని కూడా, చెల్లి మీద కోపం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కలుస్తూ ఉంటారు ఆవిడని, అది కూడా షర్మిల మీద కోపం. అది అంటే ఇంతకంటే నీచం ఇంకోటి లేదండి. ఒక అన్నగారు, నువ్వు అన్నగారివా లేకపోతే ఒక మానసిక వ్యాధి ఉన్న ఒక దిగజారిన మనిషివా అనేది మనం ఇవాళ అడుగుతున్నాం. ఎందుకంటే అంత నీచమైన ఆలోచనలు, అంత నికృష్టమైన ఆలోచనలు మానసిక వ్యాధులు ఉన్న వాళ్ళకే వస్తాయి, మనుషులకి రావు. కాబట్టి ఇవాళ దీన్ని తెలుగు ప్రజలు గమనించాలండి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంటే మనం సరైన వ్యక్తిని ఎన్నుకున్నాము, సరైన వ్యక్తినే ఉప ముఖ్యమంత్రిగా పెట్టారు అనేది ఇవాళ ఏపీ ప్రజలు గుర్తుంచుకోవాలి. చూద్దాం మేడం, మొత్తానికి ఏపీ ప్రజలు అయితే గమనిస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే.